మహాదేవి నమః. అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, నేను అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. ఈ అలంకారం చాలా బాగా వచ్చింది. అమ్మవారిని ఈరోజు ఆషాఢ మాసం మొదలైన శుక్రవారం ఇలా పూజించుకున్నాను. నేను ఇక్కడ కనకాంబరాలు డైరే పూలతో అమ్మని అలంకరించుకున్నాను. ఇలా పూజించుకొని మహాదేవిని మీకు కూడా చూపిస్తున్నాను. ఈ అలంకారం చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ నేను అమ్మవారికి లక్ష్మీ జడ పెట్టాను. ఇప్పుడు దీపం వెలుగులో అమ్మని చూపిస్తున్నాను. అమ్మవారి అలంకారం చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇష్టమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లక్ష్మీ జడ పెట్టి అమ్మవారికి అలంకారం చేశాను. చాలా బాగా నిండుగా జడ పొడవుగా ఉండేదానికి అమ్మని చూడడానికి భారీ ఆనందంగా ఉంటుంది. చూసి ఆనందించండి అమ్మవారి అలంకారం. అమ్మ చూడండి, నిండుగా ముద్దుగుమ్మలా ఉంది కదండి. జడ చూడండి ఎంత పొడవుగా పెట్టి అమ్మవారికి ఇలా నేను అలంకారం చేశాను. చాలా బాగా వచ్చింది అమ్మ అలంకారం. ఇక్కడ చిన్ని కృష్ణయ్యని కూర్చోపెట్టి అమ్మ పక్కన నేను పూజించుకున్నాను. అమ్మవారికి చిన్ని కృష్ణ పూజ కూడా చేసుకుంటూ అమ్మవారిని పూజించుకుంటూ నేను ఇక్కడ మీకు అలంకారం చూపిస్తున్నాను. ఈ అలంకారం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అమ్మవారి అలంకారం ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి అలంకారం ఎలా ఉందో కమెంట్లో చెప్పండి నాకు. అమ్మని చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. అమ్మవారు దగ్గరగా చూస్తే మీకు నిండుగా అమ్మవారు కుసోని దర్శనమిచ్చినట్టు మీకు కనబడిస్తుంది. చూడండి, అమ్మవారి కళ్ళు చూడడానికే మీకు ఆనందంగా ఉంటుంది కదా. మీనాక్షి అమ్మవారి కళ్ళ తర అమ్మ కళ్ళు కనబడిస్తున్నాయి. చూసి ఆనందించండి. అమ్మని ఇలా ధూపదీప నైవేద్యాలతో నేను పూజించుకుంటూ శుక్రవారం మంగళవారం అమ్మని ఇలా పూలతో అలంకరించుకుంటూ ధ్యానించుకుంటూ అమ్మవారిని ఇలా పూజ చేసుకుంటాను నేను. అమ్మవారి అలంకారం మాత్రం చాలా బాగా నిండుగా అమ్మ వచ్చి కూర్చొని పూజ అందుకుందేమో అనే అమ్మ ఉంది. చూడండి, అమ్మవారిని చూడడానికి మీకు కూడా ఆనందం ఇస్తుంది. అమ్మని దానికే ఇలా మీకు చూపిస్తున్నాను. అమ్మవారిని చూస్తే ఆనందించండి. ఈ ఆషాఢ మాసంలో ఆ అమ్మవారికి, మహాదేవికి, మహాశక్తికి, అన్ని అమ్మవార్లకి ఆషాఢ మాసం అంటే ఇష్టమండి. అమ్మవారిలో దేవస్థానాల్లో కూడా చాలా బాగా అలంకరించి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.